తర్వాత ఎవ్వలారా నా కళ్ళ తల్లి చేత నేను 5 బుక్కలు కోరు ముద్దలు అన్నం అత్తనాని కళ్ళ బిడ్డరా కళ్ళ బిడ్డ బయలు వస్త ఉన్నదే అమ్మా కళ్ళ బిడ్డ వచ్చే ముందర ఎడలేని పబ్లిక్ గుమ్మిగూడి ఉన్నరాట ఇప్పుడే ఈ వేళ యొక్క పబ్లిక్ ఎందుకొరకు ఉన్నారో అని చెప్పి మందిరందరూ బాపుకుంటే కళ్ళ బిడ్డ కళ్ళ వచ్చేవారి కళ్ళ తల్లిదండ్రులు ప్రయాణం అయిపోతున్నారట కళ్ళ బిడ్డ కళ్ళ చూసింది గుండెలకు బిల్లం అంటుంది ఎవ్వలాలా కార్యాలు చల్లం అంటున్నాయి నల్ల గుండె 4 భాగాలైపోతున్నది నా తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్ళిపోతున్నదా అని కళ్ళ బిడ్డ కళ్ళ చూసి సందడి పుస్తకాలు అటువంటి ఎన్న తరని మీద ఎత్తేసి కళ్ళ బిడ్డ ఉరికొచ్చిరా నైనా 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 కళ్ళ బిడ్డ కలవాది ఎవరాలా ఉరికొచ్చి కాగిట ఓ దేవుడా తల్లి ఎవరే ఎవరాలో మీరెక్కడ పోతున్నారవ్వా నీ అంట నీరవ్వా నాకు ఆకలైతున్నదవ్వా నేను పాఠశాల లోపల చదువు శాస్త్రాలు నేర్చుకొని వచ్చినమ్మా నన్ను వదిలిపెట్టి మీరెక్కడ పోతున్నా తల్లి అయ్యో నాకు ఆకలైతుంది నాయవ్వా నాకు ఆకలైతుంది నాయవ్వా ఖచ్చితంగా బిడ్డ ఎవరాలో నేను మడితో పట్టుకొని పోతున్న విట్టారి కళ్ళ తల్లి ఎప్పుడైతే చెప్పుతున్నదో నేను ఎంత వస్తనే అమ్మా నాకు ఆకలైనప్పుడు అన్న ఎవ్వరు కట్టాలే నాకు తూకైనప్పుడు నీళ్ళు వలియాలి అమ్మా నీ ఎంత నీరత్తనాని కళ్ళ బిడ్డ ఎప్పుడైతే వలుకుతున్నదో అయ్యో విగ్రహరా బిడ్డ నా బిడ్డ అడవితో పట్టుకొని పోతుంటే బిడ్డ అడవి లోపల అటువంటి మాగమాత ఎండల మాట ఎత్తి కొడితే బిడ్డ దౌనకున్న ఎండల తండ్రి కొడితే బిడ్డ నీ ఎండలకు ఏగియలేదు నా బిడ్డ అయ్యో నీ వచ్చేదాకనే నా బిడ్డ నీ వచ్చేదాకనే నా బిడ్డ నీ వచ్చేదాకా నా బిడ్డ వీరసేన ప్రధాని చేతిలో ఉన్నవాడు చెప్పి వీరసేన ప్రధాన్ని విలుచుకొని నా కొడుకో ఈ గాడికి నా బిడ్డ కాదు నీ కడుపులో ఉట్ట బిడ్డ లెక్క సాధించే ఈ కొడుక నీ వెళ్ళిపోతున్నవాని వీరసేన ప్రధాన చేతిలో పెడుతున్నదయ్యా గా కళ్ళ బిడ్డనైనా మరి వీరసేన ప్రధాని చేతులు పెట్టి ఎప్పుడైతే ప్రశ్న మీద ప్రజలందరికీ దండం పెట్టుకుంటూ భార్య భర్తనంగా అడవితో పట్టుకొని రామ సీత జానకి రామ దేవుడా రవజ రామ రామ జానకి రామ దేవుడా రవజ రామ రామ సీత జానకి రామ దేవుడా రవజ రామ రామ జానకి రామ దేవుడా రవజ రామ రామ మంచిగా వస్తాంగా దేవుడా రవజ రామ రామ దేవుడా రవజ రామ రామ ఇయ తోవట్టరా దేవుడా రవజ రామ రామ ఇయ తోవట్టరా దేవుడా రవజ రామ రామ ఇయ వాడవట్టరా దేవుడా రవజ రామ రామ ఇయ వాడవట్టరా దేవుడా రవజ రామ రామ నువ్వు ఏటియ తోవని తారా నువ్వు ఏటియ తోవని తారా నువ్వు ఏటియ తోవని తారా నువ్వు ఏటియ తోవని తారా భక్తుల బయలుదేరి పోయే తోవ లోపల పారదాగి సంటి పిల్లగాళ్ళు ఉంటే ఆవులాగల దాన ధర్మాలు చేసుకుంటా వాళ్ళు చూసి వస్త్రాలు పెడుతున్నారు పొట్ట చూసి భోజనాలు పెట్టుకుంటా దాన ధర్మాలు పంచుకుంటా భార్య భర్తలు నీతో వాళ్ళు పట్టే నారాయణ ఈ వటాలు పట్టే అమ్మలారు పట్టే జవని కల్లా నారాయణ దాంతో పూజలాట అమ్మలారు
భర్తలు పోతుంటే ఎర్రటి ఎండల పువ్వు పండుగ వస్తున్నారాట మాఘమాసం ఎండలు వడదెత్తి కొడుతున్నాయి దౌనకున్న ఎండలు దండే పడుతున్నాయి ఉగాది ఎండలు ఉప్పుగాడి రాస్తుంది మీద నిన్ను వండుతుంది కింద కాళ్ళు కారంగా కాశీ దాకా నవ్వుతున్నారు కాశీల కరమంత కలుపుతున్నారు ఢిల్లీ దాకా నవ్వుతున్నారు ఢిల్లీ లోపల పెయ్య తమ వెతున్నారు పెయ్య దాకా పెయ్య లోపల పెయ్య కాళ్ళు కడుగుతున్నారు అయ్యో దేవుడు వెచ్చవాడు వెచ్చవాడు మోడి కట్టవాడే ఎవరాడు సాధుడు వెచ్చవాడు వెచ్చవాడు సంతాన బలం ఓ దేవుడు నాని అంత లేడు మా దేవుడు అది లేదాని అంత లేడే ఎవరాడు భార్య భర్తలు రామో దేవుడా ప్రాణేశ్వరాయ జన్మ లోపల నిన్ను పాపం వేసుకున్నదో ఈ జన్మ లోపల మనకు పుత్ర సంతాన బలం లేకపోయనాదా కొడుకు బలం లేని నాదా యొక్క అటువంటి భూలోక నగరం లోపల నేను ఉండబోని నాదా కొడుకు బలం లేకపోతే సుందరసేన పట్టం లోపల నేను అడుగు పెట్ట నీరు తీసుకుంటున్నాదా ఏ శక్తి కన్నా గుద్దుకోని ఏ శక్తి కన్నా ఉరి పెట్టుకోని సత్తాం ఏ గుండు కన్నా ఉరి పెట్టుకుందా ఏ గుండు కన్నా గుద్దుకోని సత్తమాని భార్య భర్తలు కలకల 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 కన్నీరు తీసుకుంటా అడికెళ్ళి కావాలా పోత ఉన్నదా పోత ఉన్నదా 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 రామ నందనా రామ 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 సంగమం ఉన్నదాట మూడు సముద్రాలు ఒక చోట కలిసిన చోట త్రివేణి సంగమం అంటారు ఆగో త్రివేణి సంగమం అంటే మూడు సముద్రాలు కలిసిన చోట ఇలదీరే గడ్డకు ఏడవచ్చులు భార్య భర్తలు నాదా ప్రాణేశ్వర ఇక మన ప్రాణం తీసుకున్నావా అని నాలుగు దిక్కుల వారదుతున్నారు శివశవానికల్లా తూర్పు బాగా ఉంది కళ్యాణ వృక్షం ఉన్నది ఆయన ఆయన అటువంటి ఆయన పాడబట్ట శివశమ్ముని గుళ్ళు కళ్ళ పడుతున్నాయి గుళ్ళని కళ్ళ చూసింది గాడి బాలా కన్న తల్లి సుందరి దేవి ఏనాడు అయోగ్య గంగా యమున సరస్వతి మూడు నదులు కలిసి చోటు ఏనాడు త్రివేణి సగం అంటారట కన్న తల్లి ఏనాడు గంగ లోపల గంగ తానం వేస్తుంది గంగ లోపల పెరిగినంత ఉసుక తీసుకొని ఏడు చేతి లోపల ఉసుక లింగాలు చేసి భక్తి తోడ పూజలు చేస్తున్న కన్న తల్లి ఏనాడు గంగ ఒడ్డు ఎక్కి నాలుగు దిక్కుల వారదొస్తున్నది ఎక్కడ ఊరినట ఊరెళ్ళి పెంచి పాడబడ్డ వీరసమ్మని గుళ్ళు మిగిలిన్నాయి అట గుడి లోపల దీపం పెట్టే దిక్కులేనట్టు గుడి లోపల భక్తి తోడ పూజలు చేస్తాననుకోని తల్లి ఏనాడు గుడి కాని పోయి చూసే వరకల్లా కడవల మట్టి కాకుల కౌసున్నది పిక్కల మట్టి పిట్టల కౌసున్నది ఆట ఆ గుడిని ఏనాడు సున్నం సాధుని ఏనాడు శుద్ధి చేస్తున్నది కన్న తల్లి అడవి లోపల ఏనాడు ఆ యొక్క నాలుగు దిక్కుల వార చూసే వరకల్లా అయ్యో అడవి లోపల తట్టలేక పారలేకపోయినా కొన్న తల్లి ఏనాడు కొంగును తట్ట చేసుకొని అరిచేతులు పార చేసుకొని పాడబడ్డ గుడిని ఏనాడు శుద్ధి చేస్తున్నది శుద్ధి అయ్యాక ఏనాడు కాకుల కౌసంతో ఏనాడు కొండ రాసులు అవుతున్నది గర్భగుడిలో లింగం కనబట్టది పెట్టిన లింగం కాదు పుట్టిన లింగం ఆట ఆవిరి లింగం వల్ల ఆడుతున్నది బంగారు లింగాన్ని చేసిన భగవంతుడు యమలవాడ రాజన్న పక్కపక్క నవ్వడాట నమ్మ ఏ తల్లి గారి ముత్తవాన్ని నీళ్ళు తీసుకొచ్చి ముత్తవాన్ని పాలు తీసుకొచ్చి ముత్తవాన్ని పుష్పాలు తీసుకొచ్చి దారపుకుంటే అభిషేకం చేసినాడు భగవంతుడు యమలవాడ రాజన్న పక్కపక్క నవ్వుతాడాట నమ్మ తల్లి గంగ ఉత్కాలు తీసుకొచ్చి గంగ ఉపాలు తీసుకొచ్చి కోటక పుష్పాలు తీసుకొచ్చి లింగానికి దారపుకుంటే అభిషేకం చేస్తున్నది తమల బాగు పెట్టింది కంచెల బుకాకులాలు అందరూ పన్నీరు పెట్టుకోని పక్షం అంటే 15 రోజులు మండపం అంటే 40 రోజులు అంత సంవత్సరం అంటే 12 నాదా సంవత్సరం అంటే 12 నెలలైనా పర్వాలేదు మన జీవనాలు అయినా పర్వాలేదు మన చిత్త చెదరగాని మనసు బండైనా పర్వాలేదా అని తల్లి లింగం మీద ఏనాడు ఆ యొక్క తపనం పెట్టిన తపనం పెట్టింది సిరి పాదాల మీదికి పెట్టేనా అఘోరమైన తమసు పడుతున్నది సుందరవా ఎక్కడున్నావు తండ్రి ఏకో నారాయణమూర్తి ముసుకున్నావు తండ్రి ముక్కటి వాడ తండ్రి నా యొక్క
ఏనాడు ఆ యొక్క కొడుకు బలము లేకపోయినా లోపల తండ్రి పిల్ల కొద్దు విసినవ తండ్రి ఏ పిల్లల మీద లగ్గాలెత్తగొట్టినవ తండ్రి నా గర్భము లోపల తండ్రి నాకు కొడుకు బలము లేకపోయినా గర్భగుడిలో ఉన్న సంతాన కొడుకు బలము దొరకాలి తండ్రి లేకుంటే భార్య భర్తలు ఇద్దరు ప్రాణాలు కాసు లోపల పోయినా పర్వాలేదా అని చెట్టుకు కాడు పెట్టినట్టు సరిత మాటలు మాట్లాడి తల్లి తపసులు పడుతున్నది ఓ తల్లి నాథ ప్రాణేశ్వరం గుడికి గుడారం వేసుకొని దాన ధర్మం మొదలు పెట్టు నాథ గుడి లోపల నేను కొడుకు బలము కొరకు నా తండ్రి నేను తపసులు పడుతున్నా అని భగవంత ఎక్కడున్నావు తండ్రి ఏ కొనారని మొత్తి ముసుకున్నావు తండ్రి ముక్కంటి వాడ ఆడిదల్ని కాదా తండ్రి నాకు కొడుకు బలము లేకపోయేనా తల్లి సుందరమైన దేవాదిల్యమందు పరమాత్ముడ కొందు రామ
శంకరుడికి అప్పుడే లింగాల చిల్లవరుసుకొని పండుకున్నాడు. పండుకున్న శైవకాలం అందు అడవిలో వరగాలు తోసు పట్టుకొని కాకోని కళ్ళు మూసింది పిట్టోలు నోరు తెరిచి ఎప్పుడైతే కలకల కన్నీరు తీస్తున్నదో కుడి కంటి శోకం కుమదార వచ్చేయడం కంటి శోకం ఎరడకి పారుతున్నది. అడవిలో కంటి నీరు ఎండి కొండ మీద దేవతంగమయ్యకు వాళ్ళం అందుతున్నదయ్యా. పండుకుంట జంగమయ్య కళ్ళ చూసింటి గుండెలి గుండెలు ఉన్నాయి కార్యాల చల్లు ఉన్నాయి. ఒరే తమ్ముడా బ్రహ్మదేవా విష్ణుదేవా ఉన్నారా? ఎవరి కన్నీరు కావచ్చు తమ్ముడ పాల్వారి కన్నీరు భగవాని కన్నీరు ఇత్తుడు శత్రుడు దొంగ దుష్మారి ఎవరి కన్నీరు కావచ్చు. ఒక్కసారి పరిపాలన చేసి చెప్పురా నా ముద్ర తమ్ముడా. రాగడతో అన్నదంగమయ్య అంటారు. అన్నా నేను జంగమైన నీకు ఎట్టి నచ్చింది. శుక్రవారం అంటే బుక్కుదాం అంటాం మేము. మాకే వెనకనే పని అంటే పశువుల జై శంకర్ అంటే సాప సంకరం పెట్టుకుని పోతూనే ఉంటారు. సాప సంకరం పెట్టుకుని పోతారు. మీకేం తెలియదు, మీకేం తెలియదు. తమ్మి గాడొక్క 20,000 రూపాయలు వచ్చేటి ఉన్నాయిరా అన్న. నీకు ఎందుకేమన్నా అడకత్తా గంట ముందే 50,000 రూపాయలు అప్పు కట్టేది. చూసినవా మాకేం ఎరుకోలేదు అంటారు. 20,000 రూపాయలు వచ్చేది ఉంటేనేమో అన్నా ఆగేస్తే రాగు నువ్వు ఇక్కడ పురుషు మీద కూర్చొని మేము పోయి అడకత్తాం అంటారు. మంచి వాళ్ళకి 10,000 తొప్పి తాగుతారు. ఈత తింటారు తాగుతారు కూడా చెప్తారు. మరి తమ్ముడు అక్కడ 50,000 రూపాయలు అప్పు కట్టేది ఉందిరా అంటే మా అన్నకి ఏర్పడి రాసిందని సంతకం పెట్టి మా అన్నకి ఏర్పడి ఉంటారు. ఇద్దరు అన్నదమ్ములు ఎప్పుడైతే తప్పించుకుంటున్నారో ఇక మాత్రం వాడు విష్ణుదేవుడు తప్పించుకున్నాడు. రాకపోతే కాడు బ్రహ్మదేవుడు తప్పించుకున్నాడు. అన్నయ్య గట్టు గట్టుకు గంటిడి ఉత్కాలు ఓసి సాదుకునే ప్రభు నీ ఉన్న ఇచ్చేటోడు నీ ఉన్న పుచ్చుకుంటోడు నీ ఉన్న సాదుకుంటూ నీ ఉన్న సంపుకుంటోడు నీ ఉన్నావు అన్నా. అన్నా నీకే ఎరుకున్నారు కానీ మాకే వెనుకలేదని చెప్పి ఇద్దరన్న నమ్ములు ఎప్పుడైతే తప్పించుకున్నారో శంకరుడు కళ్ళ చూసి నడిసి లోపల అన్ని నాది వేసి లోకం 7-14 లోకాలు ఎల్ల చూసిండు. చూసేవాడి కల్లా ఇక్కడికి దగ్గర భూలోక నగరం లోపల సుందరసేన పట్టం సుందరసేన పట్టమేడు సుందరసేన మా రాజు రాజు ఒక్క వారి ఆడిల్ల సుందరదేవి. ఆవున ఆయన ఇద్దరు బిడ్డలు ఉన్నారు అర్ణవాతి కర్ణవాతి. ఇద్దరు బిడ్డలు ఉండగా ఇద్దరు బిడ్డల తోడ ఒక్క కొడుకు ఫలము కావాలని చెప్పి శివశంభుని గుళ్ళ కడవరగాలు తమసు పట్టుకొని ఉన్నది. ఇంకొక 5 క్షణాలైతే మరణం అయిపోతుంది నా భక్తురాలు. భక్తురాలు ప్రాణం పోగా నేనెట్ట చూడాలే. అందుకే అంటారయ్య భక్తులున్న చోట భగవంతుడు ఉంటాడు. లక్షల రూపాయలు పెట్టి గుళ్ళు గోపురాలు కడితే గుళ్ళల్లో దీపం పెట్టి దిక్కు లేకపోతేనైనా భగవంతుడు ఎక్కడ ఉంటాడు. అందుకొరకు నా తల్లుల భక్తులు ఏ చోట ఉంటాడో భగవంతుడు ఆ చోటనే ఉంటాడు. నా భక్తురానికి సంతాన బలం ఉన్నదా లేదా అని చూసేవారి కల్లా ఒక్కగాడు ఒక కొడుకు పొలం ఉన్నది. మరి కొడుకు పొలం ఉన్నది కానీ తల్లిదండ్రి ఒక గండ ఉన్నది. ఆడిదాకా పోయి వస్తే ఏ బిడ్డానికి కొడుకు పొలం తగదా అని చెప్పుతా. నా ప్రాణం మీద పర్వాలేదు కానీ కొడుకు పొలం కావాలని చెప్పి ఎప్పుడైతే కోరుకుంటుందో ఒకప్పుడు సంతాన బలం ఇచ్చేస్తాను అని దేవసంగమయ్యా ఆ శంకరుడు పైన వెళ్ళిపోతున్నాడయ్యా. ఓ పెద్దలారా తమ్ముడా నిత్యమో అన్నా నువ్వు గిట్ల గిట్ల వేనావనుకో ఇక ఈ మంత్రంలో గ్రామ ప్రజలంతా అయ్యా శాస్త్రాచ జంగమయ్య వచ్చిండా అని చెప్పి నిన్ను ఏడుకొని ఎదగదలు వేసుకొని అయ్యా నీ మూడు నా ఇంట్లో పెట్టు నా ఇంట్లో ఏంటిరా నా మూడు తీసి వాళ్ళ ఇంట్లో పెట్టేది రాక ముంగటికైతే గింత దెబ్బ కొడుతుంది అన్నా. కాదా తాత నా మూడు తీసి వాళ్ళ ఇంట్లో పెట్టు అంటే నా మూడు ఏంటి మూడు అంటే అవార్థమైందా అన్నా?
నీ యొక్క చిట్టి చిట్టి బాధాలు ఆ. నీ చేతిలో ఉండే ఒక త్రిశూలం త్రిశూలం. ఈ మూడింటిని ఆ. ఒకళ్ళు ఇంట్లో పెట్టినావు అనుకో ఆ. వాళ్ళు ఇక పూజలు పురస్కారాలు చేసుకుంటా ఇల్లు పూజలు చేసుకుంటూ ఉంటే ఆ. నువ్వు ఇక్కడనే ఉంటావు అయినా పార్వతి అక్కడనే ఉంటది నేను భూలోక నగరం లోపల పూజలు పురస్కారాలు చేసుకుంటా భక్తురాలందరికీ నేను అటువంటి వరాలు ఇచ్చుకుంటా భూలోక నగరం లోపల ఉంటే నా భార్య అటువంటి పార్వతమ్మ గంగాదేవి ఇద్దరు అన్యాయం అయిపోతారు అన్నా కట్ట కాదు కరువు అవుతావు నువ్వు అక్కడ మరి వారి కళ్ళ దేవచంగమయ్యే కళ్ళ చూసినాడే మరి గొర్రెంత ఊపి పట్టిన మాటల మంత్రాలు వదులుకోని ఆ గోళ్ళ మీద కొట్టుకుంటా ఉన్నాడు గంట గంట కట్టుకొని గుమ్మంత శంకు పట్టుకొని వరో తిరుసూలం పట్టుకొని సంగమయ్యా అయ్యో అడిగిన సంగమయ్య శివశమ్మని గుల్ల వేడికి వచ్చిండు అంత కొడుతున్నాడు శంకు పడుతున్నాడు భగవతి భిక్షాం దేహి భగవతి భిక్షాం దేహి అని పలుకుతున్నాడయ్యా దేవతంగమయ్యో ఓం ఓం నమో నారాయణ సమానం ఎగ్గు బిర్యానీ నమ ఓం యమలవాడ రాజన్న స్వామి నమః. ఓం ఓం మంగళారున్నాడు ఎల్లవ తల్లి నీకు కోట సీసానమా ఓం తిరుపతి వెంకన్న స్వామి నమః. ఓం ఓం కోరెల్లి మల్లయ్యకు మటన్ బిర్యానీ నమా భగవానుడు యమలాల కన్న తల్లి గర్భగుడిలోన భగవంతుడి భక్తిలోనే ఏమైపోతున్నది సంగమయ్య వచ్చి నా తపసు భంగం చేస్తున్నాను అర నిమిషమైతే నాకు ఏనాడు కొడుకు బలం దొరకవచ్చు ఎక్కడికి సంగమయ్య పాపకారి ఏనాడు సంగమయ్య వచ్చానే కన్న తల్లి ఎర్రని గుట్లకు ఎచ్చింది కోపం తెల్లని గుట్లకు తెచ్చింది కోపమైనా వంటి పనులు ఏనాడు పిండి వాళ్ళ కొడుకుంటే సంగమయ్య ముఖం చూసి ఏనాడు కోపం మధ్య ఊపుకుంటారా నీ చేతులు కట్టెల్లో పోను కొట్టుకుండా అయిపోయిందా ఎంత గట్టిగా ఉన్నాయి దీని చేతులు చూసినావా కొట్టుకుడు పాడుగా గట్ల కొట్టుకుంటావు 6 నెలలు పట్టుకున్న ఆవేశం రావద్దు ఎంత కొట్టుకుంటారే 6
మంగళి కొట్టుకున్న ఆయుషరాత్తు శరీరం మీద అటువంటి ఒక చుక్క చుక్క చెమట ఉట్టద్దు. అంబులెన్స్ రావద్దు, ఇంజక్షన్ ఇవ్వద్దు, గ్లూకోజ్ పెట్టద్దు. ఆడళ్ళకి ఇగ్రవన్న ఉండాలట, ఈ పన్న గట్టిగా ఉండాలట. ఎందుకంటావా ఎందుకంటావా ఈపు గట్టిగుంటే వెనకటి కాలం లోపల పని చేసి 10 మందిని సాధిండు. కానీ ఈ కాలం లోపల పని చేసి ఒక్కరిని ఇద్దరు సాధితే కట్టమంది దుబాయ్ పోతున్నారు, మస్కట్ పోతున్నారు. ఆడళ్ళకైనా మొగళ్ళకైనా ఇగ్రం ఉండాలి. ఇగ్రంతో 20 మందిని సాధచ్చు. ఆ ఇగ్రం లేకపోతే ఈ పన్న గట్టిగా ఉండాలి. ఈపు గట్టిగా ఉంటే పిల్లం చేసి తప్పులకు మొగడు ఈ పంత రాస్తే ఈ పంత గుర్త ఓర్చుకుంటానికి ఈ పన్న గట్టిగా ఉండాలి. లేకపోతే రెండిట్ట లేదన్న ఒకటి కరెక్ట్ లేకపోతే రెండిట్ట లేదన్న ఒకటి ఇగ్రం లేకపోతే ఆడళ్ళ బతుకు కొంగనక పాలైతేనే నాకక్కడ కూర్చున్న పనులా వచ్చిన చంగమోడా అని చెప్పి రాని మాటలంటుంది అడవిలో సుందరదేవి. అడవి లోపల నీకు దానం ఇద్దామంటే ఏమున్నాయి నా దగ్గర, ఏడికేలు వచ్చిన చంగమోడా నేను రాని మాటలు అంటున్నది. రావు కల్ల విద్యానా కన్నా ఎక్కువ రానా విద్యరా చెప్పుతున్న వాడన మానా విద్యరా రాలేనా విద్యరా ఎవరే ఉన్నారు బిడ్డ నీవి అంటే ఎవరు లేకపోయి దండ శోభలు లేకపోయి నా బిడ్డ నువ్వు అత్తమడికి వచ్చినాయనా బిడ్డ మామడికి వచ్చినాయనా బిడ్డ అత్తమడితే అడిగితో పట్టుకొని వచ్చివా, మామడితే అడిగితో పట్టుకొని వచ్చివా, లేకపోతే చేసుకున్న భర్త ఎడలేని కష్టాలు విడిత భర్తకి ఎగియలేక భర్త మాట పడలేక అడిగితో పట్టుకొని వచ్చివా. అయ్యో నాతోని ఎప్పుడు రాజుకున్నా బిడ్డరా నీకన్నా ఎక్కువ నేనా బిడ్డరా నాకు ఎవరున్నారు మహానా బిడ్డరా అడిగిన సుందరమ్మ సుందరమ్మ ఏమంటా ఉన్నది రానారాయణ సుందరదేవి జంగమయ్య మొత్తం చూసే వరకల్లాని విలాపలగన పడుతున్నాడు. నాకు తాసాల ఉన్నాడు, తండాల ఉన్నాడు. ఆపదత్తే నలుగురు చెప్పుకోవాలంటారమ్మా, ఉంటే దాచిపెట్టుకోవాలంటారమ్మా. జంగమయ్యా నాకు అడవి లోపల తాతోల కనబడుతున్నావు, తండ్రుల కనబడుతున్నావు. నా బాధంతా నీ పాదాల కాడ చెప్పుకుంటున్నాను. ఏమిటయ్యా జంగమా జంగమా నా యొక్క భర్తము కాదు తండ్రి, సుందరశీల భర్తము ఉన్నది నా తండ్రి. నా యొక్క భర్త పేరు సుందరశీల తండ్రి, నా పేరు ఉన్నది నా తండ్రి. మరి నాకు గర్భము లోపల కోరక ముందే 2 బిడ్డలు భగవంతుడు వడిగట్టిండు తండ్రి. పెద్ద బిడ్డ అరుణవాది ఉన్నది తండ్రి, చిన్న బిడ్డ కరుణవాది ఉన్నది కానీ పెద్ద బిడ్డ అరుణవాదికి ఒక ఇంటికి ఇచ్చిన ఖాళీ చేసిన తండ్రి, చిన్న బిడ్డకు ఒక ఇంటికి ఇచ్చిన ఖాళీ చేసిన తండ్రి. నా ఇంటి లోపల దీపం పెట్టే దీపం లేకుండా అయిపోతున్నా. నా కొడుకు ఉన్నట్టుంటే పుణ్య కార్యక్రమాలు చేసుకుంటారు నా తండ్రి. మరి ఏనాడు రాగి వేస్తున్నారంటారు నా తండ్రి. 5 ఏళ్ళకి ఒక్కనాడు నా తండ్రి చక్కెర గుడికలు వేయాలంటే నా తండ్రి. అగ్నిలో 4 నిజంలో